హాయ్ స్టూడెంట్స్, నేను ఈ వీడియోలో డీసీ పవర్ సప్లైస్ అంటే ఏంటి అనేది నేను మీకు సింపుల్‌గా, నీట్‌గా, క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయకండి. మీకు అర్థమయ్యేలాగే సింపుల్ వర్డ్స్‌లోనే ఉంటుంది. డీసీ పవర్ సప్లై అనేది ఒక డివైస్ అన్నమాట. ఇది ఏం చేస్తుందంటే ఆల్టర్నేటింగ్ కరెంట్‌ని ఏదైతే పవర్ లైన్ నుంచి మనకొచ్చే ఆల్టర్నేటింగ్ కరెంట్‌ని డైరెక్ట్ కరెంట్‌గా స్టేబుల్ డీసీగా కన్వర్ట్ చేస్తుంది. సో, స్టూడెంట్స్ డీసీ పవర్ సప్లైస్ ఏం జేస్తాయి? ఇవి ఏసీని డీసీగా కన్వర్ట్ చేస్తాయి. సో, మోస్ట్ ఆఫ్ అవర్ ఎలక్ట్రానిక్ డివైసెస్ ఏంటంటే లైక్ మొబైల్ ఫోన్స్ కానీ, టీవీస్ కానీ, కంప్యూటర్స్ కానీ, రేడియోస్ కానీ వీటన్నిటికి డీసీ పవర్ సప్లై అనేది చానా అవసరం. అసలు ఈ డీసీ పవర్ సప్లైస్ అనేవి ఎందుకు అవసరం? ఏదైతే ఎలక్ట్రిసిటీ మన హోమ్‌కొస్తుందో అది ఏసీ అన్నమాట. 230 వోల్ట్స్ 50 హెర్ట్జ్. బట్ మన ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ ఏంటంటే అంత హై ఆల్టర్నేటింగ్ వోల్టేజ్‌ని డైరెక్ట్‌గా అవి హ్యాండిల్ చేసుకోలేవు. సో, ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్‌కి ఏంటంటే లో వోల్టేజ్ ఉండాలి. అది డీసీ ఫార్మ్‌లో ఉండాలన్నమాట. అంటే వన్ డైరెక్షన్ కరెంట్ ఫార్మ్‌లో ఉండాలి. సో, డీసీ పవర్ సప్లైస్ అనేవి హై ఏసీ వోల్టేజ్‌ని లో స్టెడీ డీసీ వోల్టేజ్‌గా కన్వర్ట్ చేస్తాయి. డీసీ పవర్ సప్లై యొక్క మెయిన్ కాంపోనెంట్స్ ఏంటో చూద్దాం. సో, అందులో ఫస్ట్ వచ్చేసి ట్రాన్స్‌ఫార్మర్. ఇదేంటంటే మనం ఇందులో స్టెప్ డౌన్ ట్రాన్స్‌ఫార్మర్ యూజ్ చేస్తాం. లైక్ హై 230 వోల్ట్స్ ఏసీని లోయర్ ఏసీ వోల్టేజ్ లైక్ 12 వోల్ట్స్, 9 వోల్ట్స్ ఎక్సెట్రా ఇలా కన్వర్ట్ చేస్తుందన్నమాట. సో, స్టూడెంట్స్ ట్రాన్స్‌ఫార్మర్ అనేది ఒక ఎలక్ట్రికల్ డివైస్ అన్నమాట. సో, ఇదేంటంటే స్టెప్ అప్, స్టెప్ డౌన్‌ని చేంజ్ చేస్తుందనమాట. ఏసీ వోల్టేజ్ యొక్క లెవెల్‌ని చేంజ్ చేస్తుంది. దాని యొక్క ఫ్రీక్వెన్సీ చేంజ్ చేయకుండా దాని యొక్క లెవెల్‌ని చేంజ్ చేస్తుందనమాట. ఈ స్టెప్ అప్ ఆర్ స్టెప్ డౌన్ ట్రాన్స్‌ఫార్మర్. సో, డీసీ పవర్ సప్లైలో మనం మోస్ట్ స్టెప్ డౌన్ ట్రాన్స్‌ఫార్మర్‌ని యూజ్ చేస్తాము. మన ఇండియాలో ఏదైతే వాల్ సాకెట్ నుంచి వచ్చే పవర్ సప్లై టైపికల్లీ 230 వోల్ట్స్ ఏసీ ఎట్ 50 హెర్ట్జ్. సో, ఈ వోల్టేజ్ అనేది చాలా హైగా ఉంటుందనమాట మన ఎలక్ట్రానిక్ డివైసెస్‌కి. ఆల్రెడీ నేను చెప్పాను కదా! మళ్ళీ చెప్తున్నా. లైక్ మొబైల్ చార్జర్స్ కానీ, రేడియోస్ కానీ, టీవీస్ కానీ. సో, ఏంటంటే మనకి లోయర్ వోల్టేజ్ అనేది ఎలక్ట్రానిక్ డివైసెస్‌కి అవసరం అవుతుంది. సచ్ యాస్ 12 వోల్ట్స్, 9 వోల్ట్స్ ఆర్ 5 వోల్ట్స్ డీసీ. సో, స్టెప్ డౌన్ ట్రాన్స్‌ఫార్మర్ ఏం చేస్తుందంటే ఈ 230 వోల్ట్స్ ఏసీని లోయర్ ఏసీ వోల్టేజ్‌గా రెడ్యూస్ చేసేస్తుంది. ఇంకా ఎలక్ట్రికల్ ఐసోలేషన్‌ని ప్రొవైడ్ చేస్తుంది. సో, ఎలక్ట్రికల్ ఐసోలేషన్ అంటే ఏంటంటే, ఎలక్ట్రానిక్ డివైస్ నుంచి హై వోల్టేజ్ ఏసీ పవర్ లైన్ ఉంటుంది గదా! సో, దాన్ని సెపరేట్ చేసేస్తుందనమాట. ఇంకా సేఫ్టీ అనేది ఇంప్రూవ్ చేస్తుంది. అంటే డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది గదా! ఈ డైరెక్ట్ హై వోల్టేజ్ అనేది మన ఎలక్ట్రానిక్ డివైసెస్‌కి చానా డేంజరస్ అనమాట. సో, ఇదనేది ఈ స్టెప్ డౌన్ ట్రాన్స్‌ఫార్మర్ ఏం చేస్తుందంటే రెడ్యూస్ చేసేస్తుంది. ఇంకా ఎలక్ట్రికల్ ఐసోలేషన్‌ని ప్రొవైడ్ చేస్తుంది. మీకు అర్థమైంది గదా! సో, స్టూడెంట్స్ మీకు బ్లాక్ డయాగ్రామ్ కనిపిస్తుంది గదా! సో, ట్రాన్స్‌ఫార్మర్ తర్వాత ఏముంది రెక్టిఫైయర్. రెక్టిఫైయర్ ఏం చేస్తుందంటే ఏసీని ఏదైతే పాజిటివ్, నెగెటివ్ సైకిల్స్‌ని పల్సేటింగ్ డీసీ ఓన్లీ వన్ డైరెక్షన్‌లో ఫ్లో అయ్యే విధంగా కన్వర్ట్ చేస్తుంది. సో, మనకి పాజిటివ్, నెగెటివ్ సైకిల్ ఉంటుంది గదా! వేవ్ ఫార్మ్‌లో. సో, దాన్ని ఏం చేస్తుందంటే ఒక డైరెక్షన్‌లో ఫ్లో అయ్యే విధంగా ఈ రెక్టిఫైయర్ చేస్తుందనమాట. అంటే వన్ డైరెక్షన్‌లో ఫ్లో అయ్యే విధంగా చేస్తుంది. సో, ఇదేం చేస్తుందంటే డయోడ్స్‌ని యూజ్ చేసుకుంటుంది. లైక్ పీఎన్ జంక్షన్ డయోడ్స్ ఎక్సెట్రా. సో, ఇందులో మనకి చాలా టైప్స్ ఉంటాయన్నమాట. లైక్ హాఫ్ వేవ్ రెక్టిఫైయర్, ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ ఎక్సెట్రా. సో, స్టూడెంట్స్ నేను రెక్టిఫైయర్ అంటే ఏంటి అనేది దాని ఫుల్ గైడెన్స్ వచ్చేసి నేను వీడియో ప్రిపేర్ చేసి ఆల్రెడీ నా యూట్యూబ్‌లో ఉంది. సో, ఒకసారి చూడండి మీకు రెక్టిఫైయర్ అంటే ఏంటి, అందులో టైప్స్ ఏంటి ఇంకా క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫిల్టర్స్. సో, ఫిల్టర్ అనేది ఒక సర్క్యూట్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే రిపుల్స్‌ని, అన్‌వాంటెడ్ ఏసీ కాంపోనెంట్స్‌ని రిమూవ్ చేస్తుందనమాట. పల్సేటింగ్ డీసీ అవుట్‌పుట్ ఏదైతే మనకి రెక్టిఫైయర్ నుంచి వచ్చిన పల్సేటింగ్ డీసీ అవుట్‌పుట్‌ని అందులో ఉన్న అన్‌వాంటెడ్ ఏసీ కాంపోనెంట్స్‌ని, రిపుల్స్‌ని రిమూవ్ చేసేస్తుంది ఈ ఫిల్టర్ అనేది. సో, ఈ ఫిల్టర్స్ అనేవి ఒక స్మూత్ అండ్ స్టడీ డీసీ వోల్టేజ్‌ని ప్రొడ్యూస్ చేయడంలో మంచిగా హెల్ప్ చేస్తాయి. ఇంకా మన ఎలక్ట్రానిక్ డివైసెస్‌కి ఆ వోల్టేజ్ అనేది చాలా సేఫ్‌గా ఉంటుంది. రెక్టిఫికేషన్ తర్వాత ఏమవుతుందంటే కరెంట్ అనేది ఒక డైరెక్షన్‌లోనే ఫ్లో అవుతుంది. బట్ ఏంటంటే మనకి స్టిల్ పల్సెస్ అనేవి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయన్నమాట. సో, వాటిని మనం రిపుల్స్ అంటాము. ఈ ఫ్లక్చుయేషన్స్ అనేవి సెన్సిటివ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ లైక్ యాంప్లిఫైయర్స్ కానీ, మైక్రో కంట్రోలర్స్ కానీ వాటికి అంత మంచివి కాదనమాట. సో, ఫిల్టర్ అనేది ఏం చేస్తుందంటే వోల్టేజ్‌ని స్మూత్ అవుట్ చేస్తుంది, రిపుల్స్‌ని రెడ్యూస్ చేస్తుంది. ఇంకా ఏంటంటే ఒక కాన్స్టాంట్ డీసీ అవుట్‌పుట్‌ని ప్రొవైడ్ చేస్తుంది. సో, ఫిల్టర్స్ ఏంటంటే కాంపోనెంట్స్‌ని యూజ్ చేసుకుంటాయి. లైక్ కెపాసిటర్స్, ఇండక్టర్స్ ఆర్ బోత్. సో, ఈ కాంపోనెంట్స్ ఏం చేస్తాయంటే ఏసీ రిపుల్స్‌ని బ్లాక్ చేస్తాయి. అబ్జర్వ్ చేసుకొని బ్లాక్ చేసుకుంటాయన్నమాట. ఇంకా ఏంటంటే డీసీని పాస్ చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి వోల్టేజ్ రెగ్యులేటర్. సో, వోల్టేజ్ రెగ్యులేటర్ అనేది ఒక డివైస్ ఆర్ సర్క్యూట్ అన్నమాట. ఇదేంటంటే
కాన్స్టాంట్ డీసీ అవుట్‌పుట్ వోల్టేజ్‌ని మెయింటైన్ చేస్తుందనమాట. ఈవెన్ ఇన్‌పుట్ వోల్టేజ్ చేంజ్ అయినా కానీ, లేకపోతే లోడ్ ఏదైతే కనెక్టెడ్ డివైస్ చేంజ్ అయినా కానీ, వోల్టేజ్ రెగ్యులేటర్ అనేది కాన్స్టాంట్ డీసీ అవుట్‌పుట్ వోల్టేజ్‌ని మెయింటైన్ చేస్తుంది. సో, ఇదేం ఎన్‌ష్యూర్ చేస్తుందంటే, అవుట్‌పుట్ వోల్టేజ్ అనేది స్టడీగా, రియలబుల్‌గా ఉండే విధంగా చూస్తుంది. ఇదనేది మన ఎలక్ట్రానిక్ డివైసెస్‌కి చానా ఎసెన్షియల్ అనమాట. లైక్ మైక్రో కంట్రోలర్స్ కానీ, సెన్సార్స్ కానీ అండ్ డిజిటల్ ఐసీస్ కానీ. ఫిల్టరింగ్ జరిగాక ఏమంటే డీసీ వోల్టేజ్‌లో ఇంకా స్మాల్ వోల్టేజ్ వేరియేషన్స్, అన్‌స్టేబుల్ అవుట్‌పుట్ అనేది ఉంటుందనమాట. ఎందుకంటే ఒకవేళ ఇన్‌పుట్ సప్లై చేంజ్ అయినా, లోడ్ చేంజ్ అయినా మనకి స్మాల్ వోల్టేజ్ వేరియేషన్స్ ఆర్ అన్‌స్టేబుల్ అవుట్‌పుట్ అనేది ఉంటుంది. సో, ఈ వోల్టేజ్ రెగ్యులేటర్ ఏం చేస్తుందంటే ఈ ఇష్యూస్‌ని ఫిక్స్ చేస్తుందనమాట. ఎలా అంటే ఈ అవుట్‌పుట్ ఉంటుంది కదా! దాన్ని అడ్జస్ట్ చేస్తూ, కంట్రోల్ చేస్తూ దాన్నొక డిజైర్డ్ కాన్స్టాంట్ వాల్యూలో ఉంచుతుందనమాట. సో స్టూడెంట్స్ మీకు అర్థమైందా? డీసీ పవర్ సప్లై అంటే ఏంటి? అందులో బ్లాక్ డయాగ్రామ్ అంటే వాటి యొక్క కాంపోనెంట్స్ ఏంటి? అవి ఎలా వర్క్ చేస్తాయి? ఏంటి అనేది నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.